ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో ప్రస్తుతం ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే నిన్న తిరుమలలో ఒక ఘోర విషాదం జరిగి ఒక యువతికి చాలా గాయాలయ్యాయండి. భక్తులకు మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలంటే తిరుమలకు వెళ్ళే భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 12వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 63,493 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 31,676 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,69,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. అయితే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 30 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు శనివారం కాబట్టి తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి 30 గంటల సమయం వేచి ఉండాల్సి ఉంటుంది కంపార్ట్మెంట్లలో. అంటే ఒక రోజుకు పైగా మీకు సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు కొండకు వెళ్ళాలనుకునే భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. అదే సర్వదర్శనం టికెట్లను తీసుకుంటే కూడా మీకు దర్శనానికి 6 లేదా 7 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. రేపు కూడా ఆదివారం కాబట్టి రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుందండి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు అంటే జూలై 12వ తేదీన తిరుమల కొండపైన ఒక యువతికి తీవ్ర గాయాలై హాస్పిటల్లో చేర్చారండి. వివరాల్లోకి వెళ్తే గనక నిన్న తిరుమల కొండపైన జాపాలి తీర్థంలోని ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఒక యువతి వెళ్తుండగా ఆమె పైన భారీ చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఆమె అక్కడికక్కడే పడిపోయిందండి. దానితో వెంటనే చుట్టూరు ఉన్నవారు ఆ యువతిని హాస్పిటల్కు తరలించారు. కాగా ఆమెకు తలకు మరియు వెన్నెముకకు తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందింది. ప్రస్తుతం ఆ యువతి హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ ఉంది. కనుక భక్తులకు తెలియజేసేది ఏంటంటే తిరుమల మొత్తం కూడా దట్టమైన అడవి ప్రాంతం అండి. మనం వేసే ప్రతి అడుగు కూడా చూసుకుంటూ వేయాలి. క్రూర మృగాలు దాడి చేయటం, చెట్టు కొమ్మలు విరిగి పడటం, పాము కాటు వేయటం ఇవన్నీ కూడా అడవి ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి కొండపైకి దర్శనానికి కానీ మామూలుగా ఉండటానికి కానీ వెళ్ళే భక్తులందరూ కూడా దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు సెప్టెంబర్ 11, 12వ తేదీలలో క్రౌడ్ ఎలా ఉంటుంది అని అడిగారండి. సెప్టెంబర్ నెలలో మీరు అడిగిన తేదీల కంటే 2 రోజుల ముందు అక్కడి యొక్క రద్దీ గురించి చెప్పగలమండి. అలాగే ఇప్పుడు రూమ్స్ ఎక్స్టెన్షన్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని అడిగారండి. అవునండి, యాక్సెప్ట్ చేస్తారు. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ టీటీడీకి సంబంధించిన రూమ్స్ మీరు తీసుకున్నట్లయితే గనక మీరు తీసుకున్న రూమ్లో చెక్ ఇన్ అయ్యి 1 రోజు మొత్తం ఉన్న తర్వాత కావాలంటే ఇంకొక 24 గంటలకి మీరు రూమ్ని ఎక్స్టెండ్ చేయించుకోవచ్చండి. ఈ విధంగా మీరు తీసుకున్న రూమ్లో 2 రోజులు ఉండటానికి వీలవుతుంది. అంతకు మించి ఎక్కువ అయితే ఉండలేము. 2 రోజులు ఉండటానికైతే వీలవుతుంది. అలాగే ఇంకొకరు శుక్రవారం నాడు మేము విష్ణు నివాసం దగ్గర రాత్రి ఎన్ని గంటలకు టికెట్స్ ఇస్తారు అని అడిగారండి. తిరుపతిలో 3 చోట్ల మీకు దర్శనం టికెట్లు అనేవి ఇస్తారండి. అవేంటంటే శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్. వీటిల్లో తెల్లవారుజామున
1 లేదా 2 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఉదయం 5:30, 6 గంటల కల్లా అన్ని దర్శనం టికెట్లు ఫుల్ అయిపోతాయి. ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. మీరు అడిగిన విష్ణు నివాసంలో కూడా తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి మీకు ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెడతారండి. 5:30, 6 గంటల కల్లా టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. అయితే ఈ టికెట్లను పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ సర్వదర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళిన వారికి ప్రస్తుతం 6 నుంచి 7 గంటల సమయం అనేది పడుతోంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.